భార్యపై కోపం పెంచుకున్న ఓ భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కుమార్తెను సైతం మంటల్లో పడేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇంతకీ భర్త అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాడు? భార్యను అతి కిరాతకంగా చంపాలని ఎందుకు భావించాడు? ఈ విషయాలు అర్థం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వరుస హత్యలు, కాల్పులు ప్రజలకు కంటు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో నగరంలో నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. వెంకటేష్, త్రివేణి దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని నల్లకుంట పరిధిలో నివాసముంటున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలు, అనుమానం కారణంగా వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తాళలేక ఇటీవల త్రివేణి పుట్టింటికి వెళ్ళింది. కొంతకాలం పాటు అక్కడే ఉంది. భార్య లేకపోవడంతో కలత చెందిన భర్త వెంకటేష్ ఆమెను బ్రతిమాలి ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. తాను ఇక నుండి మారుతానని ఆమెకు నచ్చజెప్పడంతో ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ భర్త వెంకటేష్ వైఖరిలో మార్పు కనిపించలేదు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో కోపంతో రగిలిపోతున్న భర్త వెంకటేష్ భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఓ బాటిల్ నిండా పెట్రోల్ నింపుకొని తీసుకువచ్చారు. నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పెట్టించాడు. అడ్డుకోబోయిన కూతుర్ని సైతం మంటల్లోకి తోసి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న ఇద్దరు గట్టిగా కేకలు వేశారు. కేకలు విన్న స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూశారు. స్పాట్కు వెళ్లి చూసేసరికి కాలి బూడిదై మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం 2 బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం తీవ్రంగా గాలించి పట్టుకున్నారు. పరారైన వెంకటేష్ను 12 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటేష్, త్రివేణిల ఇంటి సమీపంలో ఉండే ఓ మహిళ వీరిద్దరి గురించి తనకు తెలిసిన సమాచారం తెలియజేసింది. వెంకటేష్ ప్రవర్తన శైలి మంచిగా లేదని తెలియజేసిన ఆమె వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని విషయం కూడా తెలియజేసింది. నా పేరు యాదమ్మండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసి నా అమ్మాయిని డబ్బు బండి కొనిచ్చింది. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి. చేసుకొని వచ్చింది, మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడి ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చిండ్రు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయిండ్రు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. అన్న రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పని ఏది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న ఈ మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు చెప్పిన కూడా వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమెకి ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. అంతతో మంచిగా ఉంటుండే, మంచి మనిషి అమ్మాయి. పరారైన వెంకటేష్ను పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేయడంతో వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.